హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. ఈరోజు మార్కెట్ సుమారుగా ఒక 100 పాయింట్స్, అంటే 100 పాయింట్స్ అంటే 0.4%, 0.35% అట్లాగా. 25,000లో 25,000కి 100 పాయింట్లు అంటే నథింగ్ కదా. 0.4% సుమారుగా తగ్గింది. బట్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నార్మల్ ప్రాసెస్. ఎందుకంటే ఈరోజు సెటిల్మెంట్ కదా. సెటిల్మెంట్ వాళ్ళు చక్కగా ప్లాన్గా ఎలా కావాలంటే అలా చేస్తారు సెటిల్మెంట్ని. ఎక్కడికి తీసుకెళ్ళి వదిలేయాలో అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తారు. చూశారు కదా, ఓవరాల్గా మార్కెట్ లాంగ్ పెట్టుకున్న వాళ్ళకి క్షవరమే. అలానే షార్ట్ కుట్టినా కూడా పెద్దగా ఏం డబ్బులు రావు. ఎందుకంటే 100 పాయింట్స్ అఫ్ కోర్స్ తగ్గిందనుకోండి, ఆ ప్రీమియం కరిగిపోతుంది కదా. పెద్ద అడ్వాంటేజ్ ఏం లేదు. అంటే ఇది దిస్ ఏ పార్ట్ ఆఫ్ రేంజ్ బౌండ్ మార్కెట్. దీన్ని రేంజ్ బౌండ్ మార్కెట్ అనే అనుకోవాలి. ఎందుకంటే రేంజ్లోనే నడుస్తున్నది అని. ఇప్పుడు 20 30 25,500 రేంజ్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్ టేక్స్ సపోర్ట్ సమ్వేర్ అరౌండ్ 24,500, అట్లా 24,500 లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ కొద్ది రోజులు కొద్దిగా పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఎటొచ్చి అది బ్రీచ్ చేస్తేనే నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి. కాబట్టి సంకేతం ఏమీ లేదు. సెల్ సిగ్నల్, బై సిగ్నల్ రెండూ లేవు. చూడండి ఒకసారి నిఫ్టీ. తర్వాత ఈరోజు రెండు స్టాక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఆ, రెండు ఏంటంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ నాల్కో ఒకటి, తర్వాత రెండు మెటల్సే. ఇంకోటి ఏంటంటే వేదాంత లిమిటెడ్ ఒకటి. వీటి గురించి కూడా మాట్లాడతాను. ఆ, ఇప్పుడు ఏంటంటే నిఫ్టీ చూద్దాం ఫస్ట్. నిఫ్టీ పొజిషన్ ఏంటి? ఇదండి నిఫ్టీ పొజిషన్. ఇది ప్రీవియస్ టాప్. ఆ టాప్కి వచ్చి ఆగింది. మీకు ఒక లైన్ డ్రా చేసి చూపిస్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ప్రీవియస్ టాప్ ఇది, ప్రీవియస్ టాప్ ఇది, ఒక టాపు. అంటే ఇక్కడ డబుల్ టాప్, ఇదొక టాపు ఇదొక టాపు. ఆ టాప్ నుంచి ఇక్కడ వరకు దిగి అక్కడి నుంచి ఇక్కడ 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 క్రాస్ చేసింది టాప్ని. క్రాస్ చేసింది కానీ ఇంకా డిసైసివ్గా బ్రేక్అవుట్ అయితే అయింది, కానీ డిసైసివ్గా పైకి వెళ్ళలేకపోతున్నది కదా. పైకి వెళ్ళలేక అక్కడక్కడే ఉంది. సో ఇది 25,000, చెప్పాలంటే 500, 25,000 అట్లా తీసుకోవచ్చు. సారీ, 24,500. డన్. సో 24,500 దాని రేంజ్. ఈ 24,500 రేంజ్ అది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. రావచ్చు, రాకపోవచ్చు, ఇంట్రాడేలో రావచ్చు, క్లోజింగ్లో రావచ్చు. బట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడిక్కడే ఈ లైన్ చూడండి, గుర్తుపెట్టుకోండి. 24,500 చుట్టూ పరిభ్రమిస్తుంది కొద్ది రోజులు, కొద్దిగా అటు ఇటుగా. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ఇట్ టేక్స్ ఎ డైరెక్షన్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. నేను అనుకోవటం అంటే డిపెండ్స్ లేండి, ఈవెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అమెరికన్ ఫెడ్ ఏం చేస్తుంది అనేది అదొకటి. తర్వాత మన ఇన్ఫ్లేషన్ డేటా ఏమిటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సబ్జెక్ట్ టు దట్ ఇట్ టేక్స్ ఎ డైరెక్షన్. ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుందని లేదా ఇక్కడి నుంచి తగ్గిపోతుందని చెప్పడం అనేది అదేంటంటే మనం గెస్ట్ చేస్తున్నాం అని అర్థం. అలా కాకుండా ఫెయిర్గా చెప్పాలంటే ఇది రేంజ్లో నడుస్తున్నది. అండ్ రాబోయే ఈవెంట్స్ని బేస్ చేసుకుని, ఎందుకంటే ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఏ ఈవెంట్స్ లేకపోతే మనం కూర్చుని ఏదో చెప్పొచ్చు, ఇక్కడి నుంచి పెరుగుతుంది ఇక్కడి నుంచి తగ్గుతుందని. ఇప్పుడు ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే లెట్ us see ఇక్కడి నుంచి కిందకు వస్తుందా పైకి వెళ్తుందా, అది ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అనేది మనం చెక్ చేయాలి, చూద్దాం. అంతకు మించి ప్రత్యేకించి ఏమీ లేదు మార్కెట్లో. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ కూడా నార్మల్ అయిపోయింది. ఒకసారి చూద్దాం వాట్ ఈజ్ రాంగ్. ఒకసారి చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నో డౌట్ ఇది బుల్లిష్గానే ఉంది, బెటర్ దాన్ నిఫ్టీ. బట్ ప్రీవియస్ హై చేరుకోవటానికి
అంత తాకత్తు అంటే అంత తాహత లేదు, అంత స్ట్రెంగ్త్ లేదు. అందుకని డౌన్వర్డ్ కిందకి చూస్తున్నది. బట్ దిస్ ఈజ్ మోర్ లైక్లీ టు బి బుల్లిష్. ఎలా ఉంటుందో చూద్దాం. మోర్ లైక్లీ టు బి బుల్లిష్. ప్రస్తుతం ఏంటంటే ఇది కూడా రేంజ్లోనే ఉంది. ఇది కూడా రేంజ్లోనే ఉంది. జోన్లో, బుల్లిష్ జోన్లోనే ఉంది కానీ, బట్ పాజిటివ్ జోనే కానీ రేంజ్. ఇది సంగతి. ఇది మార్కెట్. మరి వాట్ అబౌట్ అదర్ థింగ్స్? ఇప్పుడు ఈరోజు మార్కెట్ కొంచెం నిఫ్టీ, ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ తగ్గాయి. న్యాచురల్ తగ్గుతాయి కదా. మరి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కొద్దిగా నెగిటివ్గా ఉంది. నెగిటివ్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 1:2. ఒక షేర్ పెరిగితే 2 షేర్లు తగ్గాయి. అదంత అడ్వాంటేజ్ ఏం లేదు. అయితే విక్స్ మాత్రం ఏం పెరగలేదు. తగ్గింది అనటానికి అని చెప్పడం కంటే కూడా పెరగలేదని చెప్పొచ్చు. విక్స్ పెరగలేదు కాబట్టి దీన్ని ఇంటర్ప్రిట్ చేయడం చాలా కష్టం లేండి. ఎందుకంటే మీరు గమనించండి, విక్స్ బిలో 14 ఉంది. ఇది డేంజరస్. 12, 13 అంటే 13 ఆ రేంజ్కి వచ్చినప్పుడు, 13, 14 మధ్యలోకి వచ్చినప్పుడు మళ్ళీ అది అప్వర్డ్ మూమెంట్ స్టార్ట్ చేస్తున్నది. అంటే ఫియర్ ఇండెక్స్ పెరుగుతున్నది. అంటే అక్కడికి వచ్చేటప్పటికి మార్కెట్లో ఏదో భయం వచ్చి మళ్ళీ పడేస్తున్నారు మార్కెట్ని టెంపరీగా కొద్దిగా. అందువల్ల ఏంటంటే మ్, ప్రస్తుతానికి విక్స్ తక్కువగానే ఉంది. బిలో 14 ఉంది. ఆ బిలో 14 ఇంకా తగ్గేటట్టయితే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇది పెరగటానికి అవకాశం ఉంది, అంటే మార్కెట్లు పడటానికి అవకాశం ఉంది. అట్లాంటి పెద్దగా పడిపోవటానికి, పెద్దగా తగ్గిపోవటానికి సూచనలు అయితే లేవు. విక్స్ని బట్టి ఏం చెప్పడానికి లేదు. ఇప్పుడు ఈవెంట్స్, ఇంకా రాబోయే ఈవెంట్స్ మాత్రమే డిసైడ్ చేయబోతున్నాయి మార్కెట్ని. సో ఓకేనండి. సో ఇది మార్కెట్ గురించి. ఇంకొకటి ఏంటంటే, రెండు షేర్లు నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే ఆ, మన వేదాంత ఫేవరెట్ స్టాక్. వేదాంత వేదాంత ఒకసారి చూద్దాం టెక్నికల్గా వేదాంత పొజిషన్ ఏంటో. దాని తర్వాత మనం వీ కెన్ చెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడుంది, పొజిషన్ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి స్టాక్ని. టెక్నికల్గా ఎక్కడుంది చూడండి. దేర్ ఇస్ ఎ బ్రేక్అవుట్, క్లియర్ బ్రేక్అవుట్ కదా. ఎప్పటి నుంచి పెరుగుతున్నదో చూడండి. దీనిలో 433, 34 అయితే ఇవాళ 522. అంటే 430 నుంచి 522 అంటే ఆల్మోస్ట్ 90 రూపాయలు పెరిగింది. 400 నుంచి 500కి వెళ్ళింది. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎట్లా వెళ్ళిందో చూడండి. అది కూడా సైలెంట్గా, స్లో అండ్ స్టడీ. మన దగ్గర ఓ 1000 షేర్లు ఉన్నాయనుకోండి. 1000 షేర్లు ఉంటే ఒక 90 రూపాయలు పెరిగితే ఏంటి? హలో, మన దగ్గర 1000 షేర్లు ఉంటే ఒక 90 రూపాయలు పెరిగితే షేరు, దాని అర్థం ఏంటి? 90,000. అట్లా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా, వెరీ బ్యూటిఫుల్ అప్ స్వింగ్. ఇది ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. తర్వాత ఆర్ఎస్ఐ కూడా అబౌవ్ 60, అబౌవ్ 70. అంటే 76 ఉందంటే ఇట్స్ క్వైట్ బులిష్, స్టిల్ బులిష్, ఇంకా బులిష్గానే ఉంది. ఉమ్, అయితే ఇక్కడ ఇది ఇప్పుడు కొనుక్కోవడానికి పనికిరాదు. అన్ఫార్చునేట్లీ కొంతమంది అడుగుతున్నారు, అందుకని నేను చెప్పాల్సి వస్తుంది. అది ఇక్కడ ఇది కొనుక్కోవడానికి పనికిరాదు. ఎందుకనండి అంటే ఇక్కడ బ్రేక్అవుటే కానీ, బట్ ఫర్దరు మనం ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవాలంటే ఇక్కడ నుంచి ఏంటి స్కోపు, ఎంత పెరిగే అవకాశం ఉంది ఇమీడియట్గా నియర్ ఫ్యూచర్లో, అది కొంచెం అంచనా వేయగలగాలి ఏదైనా మంచిది ఉంటే. ఇది ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే, ఈ రేంజ్లో ఓకే. కానీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి. మీరు మా టెక్నికల్గా ఊరికే చెప్తున్నా టెక్నికల్గా. ఒకసారి చూడండి. ఫస్ట్ బ్రేక్అవుట్ ఎక్కడొచ్చింది? ఇక్కడ వచ్చింది. ఇది కదా. అంటే కొంతమంది చెప్తున్నారు దీని షేర్ కొనుక్కోవచ్చండి అని.
అందుకని నేను దీన్ని డిస్కస్ చేస్తున్నాను. కొద్దిగా ఎక్కువ మంది ఎప్పుడైతే ఏదైనా స్టాక్ గురించి మాట్లాడతారో దాన్ని డిస్కస్ చేయటం సబబు. ఏ? ఇది చూడండి, ఇది ఈ ప్రీవియస్ హై కదా, దీనికి బ్రేక్అవుట్ ఇక్కడ వచ్చింది. 475 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద బయింగ్ పాయింట్. ఈ బ్రేక్అవుట్ దగ్గర కొనుక్కోవచ్చు. అలా కాకుండా 520 దగ్గరికి వెళ్ళిన తర్వాత, 530కి వెళ్ళిన తర్వాత ఏంటి కొనుక్కునేది? ఇంకా పెరగదని కాదు, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఏదో ఇంకో 10-20 పాయింట్లు పెరగవచ్చు. ఎందుకనండి అంటే ఇక్కడ ఆ, వేదాంత వారు ఇంటీరియం డివిడెండ్, వీళ్ళకి డివిడెండ్ వర్షం కురిపిస్తారు కదా. ఇప్పుడు 500 ఉంది స్టాక్ ప్రైస్. లాస్ట్ 5 ఇయర్స్లో 500 అంటే ఎక్కువే డివిడెండే ఇచ్చుంటారు వీళ్ళు, నేను అనుకోవటం. నా దగ్గర ఉండాలండి, నేనేం పట్టించుకొని చూడండి అది ఏమవుతుంది, ఎంత వస్తుంది అనేది. సో చూడండి ఒకసారి, డివిడెండే డివిడెండ్, కనక వర్షం, డివిడెండ్లు వర్షం కురిపిస్తుంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి స్టేక్ ఉంది కదా కంపెనీకి. కంపెనీ ఆల్సో గెట్స్, ప్రమోటర్స్ ఆల్సో గెట్ హెఫ్టీ డివిడెండ్. బోల్డ్ అండ్ డబ్బులు వస్తాయి వాళ్ళకి డివిడెండ్ రూపంలో. సో ఈ బ్రేక్అవుట్ను వదిలేసి ఈ బ్రేక్అవుట్ దగ్గర కొనటం పద్ధతి కాదు. కాబట్టి హోల్డ్ చేయటానికి బాగుంటుంది. నవ్ ఇట్ ఈస్ ఏ గుడ్ స్టాక్ టు హోల్డ్ ఫర్దర్. అంతేకాదు ఇంటీరియం డివిడెండ్ కూడా వస్తుంది, డివిడెండ్ కూడా ఎంజాయ్ చేసుకుని అలా వదిలేయచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్కి అలా కొని వదిలేస్తే ఏం కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో మెటల్స్కి డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. హలో, ఐ రిపీట్, ఫ్యూచర్లో మెటల్స్కి డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి మధ్యలో ఏమైనా కరెక్షన్స్ వచ్చినా భయపడాల్సిన పని లేదు. మీకు లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఉన్నప్పుడు ఇవి పట్టించుకోకూడదు. అమ్మో ఆ కంపెనీ కొంటే 6 నెలల్లో డబుల్ అయిపోయింది, ఇది 3 నెలల్లో 50% పెరిగింది, అలా ఉంటాయి, పెరుగుతుంటాయి. కానీ ప్రతి షేరు నెలలో డబుల్ అయిపోయేది, నెలలో 20% 30% పెరిగేదే ఎక్కువ ఏరుకుని ఎత్తుకుని కొనుక్కోవాలి అనుకుంటే అది పొరపాటు, కరెక్ట్ కాదు. ఎందుకంటే అటువంటి వాటిలో రిస్క్ కూడా అంతే ఉంది. ఉం? ఇవి కూల్గా ఉండే కంపెనీలు, కూల్గా స్టాండర్డ్ బిజినెస్ చేస్తున్నటువంటి కంపెనీలు. సో దిస్ ఈజ్ వన్. ఓకే. తర్వాత యూపీఎల్. యూపీఎల్ చూడండి, యూపీఎల్కి రైట్స్ ఇష్యూ ఉంది. ఎవరో అడిగారు ఒకరిద్దరు. యూపీఎల్కి రైట్స్ ఇష్యూ ఉంది. ఈ రైట్స్ ఇష్యూ వల్ల ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కానీ ఇట్స్ నాట్ మూవింగ్ అప్. ఇట్స్ నాట్ మూవింగ్ అప్. ఎందుకని? బికాస్ ఆఫ్ రైట్స్ ఇష్యూ. కానీ వన్స్ ది రైట్స్ ఇష్యూ ఈజ్ ఓవర్, ఇట్ విల్ పికప్. కాబట్టి ఈ యూపీఎల్ కూడా ఈ రైట్స్లో పార్టిసిపేట్ చేయమని చేస్తే మంచిదని నా అభిప్రాయం. నేనేం రికమెండేషన్ కాదు, రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడం ఒకటి. రెండవది ఏంటంటే రైట్స్ ఇష్యూ అయిపోయిన తర్వాత దిస్ విల్ స్టార్ట్ పికింగ్ అప్ అనేది మార్కెట్ అభిప్రాయం. అది తర్వాత మీ ఇష్టం. ఇది యూపీఎల్ గురించి స్టోరీ. థర్డ్ ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాల్కో. నాల్కో చూడండి, వాట్ హ్యాపెన్ టు నాల్కో? నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. చాలా కాలం, ఇది 50, 60, 70లో కూడా ఉంది. ఉమ్, చాలా కాలం, కానీ ఉండి అందుకుంది. దీని హిస్టరీ చూద్దాం, సరదాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకు ఈ స్టోరీ, స్టాక్స్ హిస్టరీ, బ్యాక్గ్రౌండ్ స్టడీ చేయటం అంటే చాలా సరదా. 5 ఇయర్స్ తీసుకుంటున్నానండి. చూడండి, దీనిలో 107 ఆ మధ్యకాలం. ఓకే, అంతకుముందు 127. నేను దీన్ని 50 రూపాయలు కూడా చూశానండి. అది విషయం, 50, 60 కూడా చూసినట్టు గుర్తు. 8 ఇయర్స్ తీసుకుంటున్నానండి. 8 ఇయర్స్ గ్రాఫ్. 8 ఇయర్స్ గ్రాఫ్లో కూడా ఇదే వస్తున్నది ఏంటి? 100 రూపాయలేనా? 100 రూపాయలే వచ్చిందండోయ్. ఆల్ డేటా తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం.
50, 60, 70 చూశాను మరి నేను. ఏంటిది, ఎంతగానో అంతే వస్తున్నది. ఇట్స్ ఓకే లేండి, పర్వాలేదు, వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. దీని పైకి తగ్గిస్తాను. సో ఆల్ డేటాకి బదులు 5 ఇయర్స్ చేస్తాను. జస్ట్ చూడండి. సరే, రూ. 100 105 తీసుకుందాం బేస్. ఇది జూలై 98. అచ్చా, ఆల్ డేటా వచ్చిందా? అప్డేట్ చేయలేదా నేను? ఆ, ఓకే ఓకే. 98 వచ్చిందండి. 98, 99, January 2000. ఓకే. ఇట్స్ ఓకే అండి. ఇది 90, 105 ఆ రేంజ్లో స్టాక్ ఇది కదా. సో ఇది చిలవలు పలవలుగా పికప్ అయ్యి అవుతూ అవుతూ పీక్ ఎంత అంటే 354. ఇక్కడ చూడండి, 200 నుంచి 354, 355కి వెళ్ళిందంటే అర్థం ఏంటండి? 150 దగ్గర దగ్గర 70% కదా, 75% పెరిగింది కదా. ఎంత ఎక్కువ టైం తీసుకోలేదు, 2, 3 సెషన్స్, 4 సెషన్లోనే పెరిగినట్టుంది. 1, 2, 5, 6 సెషన్స్ పోనీ. సో ఇంతకు ముందు కూడా ఈ లెవెల్ ఉంది. అంటే దీని అర్థం ఏంటి? మెటల్స్కి బోల్డ్ డిమాండ్ ఉండటం వల్ల ఈ అల్యూమినియం కంపెనీకి మంచి డిమాండ్ వచ్చి పెరిగింది. కాబట్టి బాగా పెరిగింది కాబట్టి అక్కడ ఏమైందంటే దెర్ ఈజ్ అ సెల్లింగ్ ప్రెషర్. సెల్లింగ్ ప్రెషర్కి పెరిగింది కాబట్టి తగ్గటం ఒకటే కాదండి. చూడండి నేను చెప్తాను. పెరిగింది కాబట్టి తగ్గింది అని అంటే కరెక్ట్ కాదు. 4 మంత్స్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి తగ్గింది కదా. ఎంత పెరిగిందో ఆల్మోస్ట్ అంత తగ్గింది. ఇప్పుడు ఏంటి? అయ్యయ్యో, అమ్ముకుంటే బాగుండేది, భయంకరంగా తగ్గిపోయింది అని ఇప్పుడు మీలో ఇప్పుడు ఇది దీని పొజిషన్ బట్టి ఏంటి? ఎవరి దగ్గర స్టాక్స్ ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమంది దగ్గర ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటి పొజిషన్ అంటే, నంబర్ 1, అల్యూమినియం ధరలు ఇంటర్నేషనల్గా తగ్గుతున్నాయి. ఆ మధ్య పెరిగాయి, ధరలు పెరిగాయి, అల్యూమినియం ధరలు పెరిగాయి కాబట్టి స్టాక్ ప్రైస్ పెరిగింది. ఇప్పుడు అల్యూమినియం ధరలు తగ్గుతున్నది మామూలే. మెటల్స్కి ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ లండన్ మెటల్ ఇండెక్స్, మెటల్ ఎక్స్చేంజ్ ఉంది పెద్దది. అట్లా వరల్డ్ వైడ్గా ఏంటంటే మెటల్స్కి ఉన్నటువంటి డిమాండ్ని బట్టి మనకి పెరుగుతాయి. ఆ మధ్య కాపర్ చూడండి, భయంకరంగా పెరిగిపోయింది. హిందుస్థాన్ కాపర్ ఎందుకు పెరిగింది? దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్. అంతేకాకుండా ప్రైసెస్ ఇంటర్నేషనల్గా బాగా పెరిగాయి. అంతేకాదు, నేను చెప్పినట్టున్నాను చాలా వీడియోల్లో, ఈ సోలార్కి, వాటికి, ఎలక్ట్రికల్ వెహికల్స్, వీటన్నిటికీ ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీకి కాపర్ చాలా అవసరం అండి. కాబట్టి కాపర్కి డిమాండ్, అసలే మన దేశంలో కాపరు తక్కువ. కాపర్ ప్రొడక్షన్ దేశంలో లేదు, ఇంపోర్ట్ ఎక్కువ. దీని దృష్ట్యా ఏంటంటే ఎస్, ఉంటుంది ఆ డిమాండ్. ఇది మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతాయి, ప్రైసెస్ మళ్ళీ పెరగటం మొదలవుతాయి. ప్రైసెస్ ఎప్పుడైతే పెరగటం మొదలు అవుతాయో మళ్ళీ పికప్ అవుతుంది. కాబట్టి ఎవరి దగ్గర ఉంటే ధైర్యంగా హోల్డ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ కంపెనీ మంచి కంపెనీ అండి, కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు అనేది పాయింట్ నెంబర్ 1. అయితే కొత్తగా ఎంటర్ అవ్వమంటారా అంటే మీ ఇష్టం. బట్ నేనైతే బిలో 200 అండ్ బిలో అయితే అట్రాక్టివ్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఎంటర్ అవటానికి. ఎందుకంటే పిఎస్యు కదండి, పిఎస్సికి గ్లామరు ఈ మధ్యకాలంలో తగ్గింది కదా. ఇదివరకు ఉన్నటువంటి గ్లామర్ ఇప్పుడు లేదు. లేకపోతే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇట్స్ ఏ గుడ్ కంపెనీ, గుడ్ పిఎస్యు బ్యాంకు, డూయింగ్ వెరీ వెల్. ఎక్కడ ఫ్లాలెస్, అసలు ఏమాత్రం ఇది చెప్పడానికి లేదు, వంక పెట్టడానికి లేదు. ఇది 70+ కూడా వెళ్ళింది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 50 దగ్గర ఉంది. యాక్చువల్గా ఇట్ ఈజ్ అట్రాక్టివ్ ప్రైస్ టు బై యాక్చువల్గా. సో చూడండి, మంచి కంపెనీలుగైనా మంచి బ్యాంక్ ఇది, మంచి బ్రహ్మాండంగా డూయింగ్ వెరీ వెల్. కానీ చూడండి, ఏం పెరగట్లేదు కదా. అది అందువల్ల ఏంటంటే పిఎస్యూస్కి కొంచెం గ్లామరు తగ్గింది ఈ మధ్యన. మ్, కొద్దిగా పెద్ద పెద్ద వాళ్ళంతా కొంచెం ఎగ్జిట్ అవుతున్నట్టున్నారు. అందువల్ల ఏంటంటే నాల్కో కూడా 200 అండ్ బిలో వస్తే ఇట్స్ వర్త్ గోయింగ్ ఫర్ అండి, అదర్వైజ్ మీ ఇష్టం.
ఉన్నవాళ్ళు మాత్రం అది హాయిగా చక్కగా దగ్గర పెట్టుకోండి. నథింగ్ విల్ హ్యాపెన్. మళ్ళీ ప్రైసెస్ పెరుగుతాయి, ఇవి కూడా పెరుగుతుంది. ఇట్ మే టేక్ టైం, బట్ ఇట్ విల్ సర్టన్లీ డూ ఇట్. ఓకే అండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. మార్కెట్ ఎలా ఉంటుంది రేపు అలా అడగండి దయచేసి. ఎలా ఉంటుందో తెలియదు. పెద్దగా ఏం చేంజెస్ ఉండవులేండి, బాగానే ఉంటుంది, ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది, నథింగ్ టు వరీ.